హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. వచ్చేసి ఒకటే వీడియోలో చేపల పులుసు, చేపల ఫ్రై ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూడండి. ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసుని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. 1 కిలో చేపలు తెచ్చుకున్నప్పుడు ఒకటే రెసిపీ కాకుండా చేపల పులుసు అలాగే చేపల ఫ్రై కూడా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది. ముందుగా చేపలు తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక ముందు చేపల ఫ్రైకి ఎలా మ్యారినేట్ చేసుకోవాలో చూద్దాము. ముందు ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని 1 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చేపల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేయక్కర్లేదు. తర్వాత ఇప్పుడు 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువ మసాలాలు కూడా వేయక్కర్లేదు. తర్వాత 1 టీ స్పూన్ వరకు బియ్యం పిండి, మెత్తని పిండి ఉంటుంది కదా అది వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. మొక్కజొన్న పిండి ఉంటుంది కదా, మనకి బైండింగ్ బాగా పడుతుంది అన్నమాట మసాలా అంతాను. అది లేకపోతే కనుక దాని ప్లేస్లో మైదా వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, ఒక నిమ్మ చెక్క మొత్తం రసం అంతా పిండి వేసుకోవాలి. మొత్తం కిలోన్నర చేపకి ఇది మొత్తం 1/4 కిలో ఉంటాయి, కేజీకి తక్కువ ఉంటాయి ఈ ముక్కలు అయితే కనుక. తర్వాత ఒక 2 స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. వంట నూనె వేసేసుకుని ఒకసారి మసాలా అంతా మొత్తం బాగా పట్టేటట్టు పిండిలో అన్నీ కూడా ముక్కలకు పట్టేటట్టు బాగా మసాజ్ చేసుకుని చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. అప్పుడు బాగా మ్యారినేట్ అవుతుంది, ఉప్పు కారం అంతా బాగా పడుతుంది అన్నమాట. అప్పుడు ముక్కలు సప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి. తక్కువ టైంలో మనం ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో 2 కర్రీస్ కూడా చూడండి. ఇది మనకి ఒక 20 నిమిషాలు పడుతుంది కాబట్టి మ్యారినేట్ అవ్వడానికి. ఈ లోపు మనం పులుసుకి ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకుని పులుసుకి ఉల్లిపాయ అది మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడిన మిక్సీ గిన్నెలోనే కొద్దిగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 1/2 టీ స్పూన్ వరకు. దానిలో ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని ఒక 3 ఉల్లిపాయలు వేసుకోవాలి మీడియం సైజువి. అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. నేను పొడులు ఉన్నాయి కాబట్టి పొడులు వేసేస్తాను. మిగతా చేప ముక్కలు ఉంటాయి కదా, తలకాయ, కనమాకు, ఇలాంటి ముక్కలు ఉంటాయి చూడండి, తోక, తలకాయ, మనకి ఫ్రైకి పనిచేయని ముక్కలు అన్నీ మనం పులుసు పెట్టుకోవాలి. అవి కూడా ఒక 1/4 కిలో, 1/2 కిలో ఉంటాయి. దానికి మనం ఒక 30 గ్రాముల చింతపండు వేసుకుంటే సరిపోతుంది. దానిలోనే కొంచెం కల్లుప్పు వేసేసుకోవాలి. అప్పుడు మనకు చింతపండు రసం బాగా వస్తుందన్నమాట. నానబెట్టి ఉంచుకుంటే కనుక చింతపండు రసం అంతా వచ్చేస్తుంది త్వరగా మనకి. ఈలోపు మనకి మ్యారినేట్ కూడా అయిపోయినాయి. మనం ముందు ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసేసుకుని కొంచెం నూనె వేసేసుకోవాలి. ఒక 1/2 కప్పు నూనె వేసేసుకుని ఈ ముక్కలన్నీ ఎన్ని ముక్కలు పడితే అన్ని ముక్కలు వేసేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత కొద్దిగా స్ట్రాంగ్ అయిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోవాలన్నమాట. మంటని మీడియంలో పెట్టేసుకోవాలి. మనం ముందే ఎందుకు ఫ్రై చేసుకుంటే కనుక మనకి నూనె ఉంటుంది కదా, నూనె మనం దేనికి వాడుకోవడానికి పనిచేయదు. ఇంక వేరే కర్రీస్కి అవి వాడకూడదు కాబట్టి చేపలు ఫ్రై వేపిన నూనె మనం పులుసుకు వాడుకోవచ్చు అన్నమాట. దానికోసం మనం ముందే చేపలు ఫ్రై చేసేసుకుంటే ఈ నూనెలో మనం పులుసు వేసేసుకోవచ్చు అన్నమాట. ఈ నూనె అంతా కొంచెం ఎక్కువ ఉంది కదా, చేప ముక్కలన్నీ వేయించేసుకో మిగిలిన నూనె. దీన్ని అంతా కొంచెం నూనె తీసేసుకుందాము. ఇంక మన స్టవ్ కూడా ఆపక్కర్లొద్దు, వెంటనే మనం మసాలా వేసేసుకోవచ్చు. ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఉల్లిపాయ పేస్ట్ని వేసేసుకుని ఆ మిగతా నూనెలో మంటని మీడియంలోనే ఉంచుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. మనకి చేపల పులుసు కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చేపలు ఫ్రై వేగిన నూనె కాబట్టి ఫ్లేవర్ అంతా బాగుంటుందన్నమాట. దీనిలో ఇప్పుడు ఉప్పు కారం వేసుకుందాం. తగినంత ఉప్పు వేసేసి ఒక 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం చేప ముక్కల్లో కూడా కొంచెం కారం వేసి కలిపి ఉంచాము. ఇప్పుడు చింతపండు పులుసు ఉంచుకున్నాం కదా, చింతపండు నానబెట్టుకుని అదంతా వేసేసుకోవాలి. ఒక 1 గ్లాసున్నర వాటర్ పోసుకుని చింతపండు రసం అంతా తీసుకుని వేసేసుకోవాలి. మనం చేప ముక్కల్లో కూడా ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ వరకు కారం వేసేసుకుని కొంచెం నూనె వేసుకుని కలిపేసి ఉంచుకోవాలి ముందే. అప్పుడు మనం కర్రీ రెడీ చేసుకునే లోపు ముక్క మెత్తబడకుండా ఉంటుందన్నమాట. మనం ఉప్పు కారం పట్టిస్తే కనుక ముక్క మెత్తబడకుండా ఉండి టేస్టీగా ఉంటుంది, గట్టిగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు మీడియంలో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి పులుసు చిక్కగా ఉందా పలచగా ఉందా.
ఉప్పు కారం సరిపోయినాయి అని చెక్ చేసేసుకుని సరిపోకపోతే కనుక కొంచెం కొంచెం వేసుకోవాలి. సరిపోతే కనుక కొత్తిమీర వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, మనం వేసిన కొలతలు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. ఉప్పు కారం అలాగే చింతపండు పులుసు కూడా కరెక్ట్గా సరిపోయింది. టేస్ట్ కూడా అదిరిపోతుంది అన్నమాట, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. అలాగే చేపల పులుసులోకి ఫ్రై ముక్కలు కూడా చాలా బాగుంటాయి. మరి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.